హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక చిన్న స్వీట్తో పెద్ద సందడి అయితే చేయాలనిపిస్తుందా? పాలు, ఖర్జు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బృందంలాగా కలిసి ఒక స్వర్గం లాంటి మధురమైన స్వీట్ని అయితే తయారు చేస్తుంది. ఈరోజు మన కిచెన్లో ఇలాంటి క్లాసిక్ స్వీట్ని ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ స్వీట్ అంటే జస్ట్ టేస్ట్ కాదండి, ఇది ఒక ట్రెడిషన్, ఇంకా రిచ్ ఫ్లేవర్ కూడా. అదే మన షీర్ కుర్మా. అయితే ప్రాసెస్ ఎలానో మొదలు పెట్టేద్దామా? ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుని బాదం, జీడిపప్పు నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఈ బాదం, జీడిపప్పుని 2 గంటల సేపు నానబెట్టి కట్ చేసుకున్నామండి. ఖచ్చితంగా నానబెట్టుకుని వీటిని కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిలోనే మనకి చిరోంజి సీడ్స్ అని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, ఆర్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. వాటిని ఆర్డర్ చేసుకోండి. అండ్ వాటిని కూడా కొద్దిగా తీసుకుని వీటిలో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ సేమియా అంటే ఇది సేమ్ సేమియాలానే ఉంటుందండి, కాకపోతే చాలా సన్నగా ఉంటుంది. ఆ సేమియా తీసుకోవాలి. మనం కండెన్స్ మిల్క్ కూడా తీసుకోవాలండి. అయితే నేను మీకు చూపించిన సేమియా చాలా సన్నగా ఉంటుందండి. ఇది రోస్టెడ్ సేమియానే నేను తీసుకున్నది, కానీ అయినప్పటికీ దీన్ని ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకుని కొంచెం సేపు అయితే వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు మరిగిన తర్వాత అందులో కండెన్స్డ్ మిల్క్ 300 గ్రామ్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ తోటే మనకి ఈ షీర్ కుర్మా అనేది చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత కండెన్స్ మిల్క్ కూడా కరిగిపోయిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సేమియా మెత్తబడిందా లేదా చూసుకుని అందులో మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా చిరోంజి సీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా కలుపుకొని లాస్ట్లో ఆఖరిగా యాలకుల పొడి, ఇంకా కుంకుమ పువ్వు, ఇంకా రోజ్ వాటర్ వేసుకుని కలుపుకుంటే అంతే అండి, షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా. మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.